న్యూజిలాండ్ దేశం ఫెరల్ క్యాట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని 2050 కల్లా ఆ దేశం నుంచి పూర్తిగా నిర్మూలించాలనుకుంటుంది. దాదాపు 2.5 మిలియన్ ఫెరల్ క్యాట్స్ న్యూజిలాండ్లో ఉన్నాయి. అంటే దాదాపు 25 లక్షలు అనమాట. ఫెరల్ క్యాట్స్ అంటే మామూలుగా మన పిల్లులే. అవి ఏదైతే డొమెస్టికేట్ కాకుండా వీధిలో తిరుగుతుంటాయో ఇవన్నిటిని ఫెరల్ క్యాట్స్ అని పిలుస్తూ ఉంటారనమాట. వాటి వల్ల న్యూజిలాండ్ బయోడైవర్సిటీకి విపరీత నష్టం వస్తుందంట. దీనికి సంబంధించి న్యూజిలాండ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. 2050 కల్లా పూర్తి స్థాయిలో ఫెరల్ క్యాట్ పాపులేషన్ కంట్రోల్ చేయాలని, ఫెరల్ క్యాట్స్ని న్యూజిలాండ్లో తిరగకుండా చేయాలని చెప్పి కూడా న్యూజిలాండ్ డిసైడ్ అయిపోయిందనమాట. మనం చూస్తే కనుక న్యూజిలాండ్లో చాలా యూనిక్ స్పీషీస్, బయోడైవర్సిటీకి సంబంధించి, జీవ వైవిధ్యానికి సంబంధించి న్యూజిలాండ్లో ఎండమిక్ స్పీషీస్ చాలా ఉన్నాయన్నమాట. అయితే ఈ ఫెరల్ క్యాట్స్ వల్ల అవి నాశనం అవుతున్నాయని, ముఖ్యంగా ఈ ఫెరల్ క్యాట్స్ అనేవి స్టోన్ కోల్డ్ కిల్లర్స్ అని చెప్పి న్యూజిలాండ్ ప్రభుత్వం ఇప్పుడు వాటిని డిక్లేర్ చేసేసి 2050 కల్లా ప్రిడేటర్ ఫ్రీ 2050 లిస్ట్లో వాటిని చేర్చిందనమాట. ముఖ్యంగా ఈ ఫెరల్ క్యాట్స్ వల్ల పక్షులు కావచ్చు, లిజర్డ్స్ కావచ్చు, ఇన్సెక్ట్స్ కావచ్చు, ఏదైతే చాలా ఇంపార్టెంట్ జీవ వైవిధ్యానికి, ఎకోసిస్టమ్కి చాలా ఇంపార్టెంట్ స్పీషీస్ ఉన్నాయో అవన్నీ కూడా నాశనం అవుతున్నాయంట. ఈ ఫెరల్ క్యాట్స్ వాటిని అటాక్ చేస్తున్నాయంట. ఫెరల్ క్యాట్స్ అనేవి వైల్డ్ హంటర్స్. సాధారణంగా ఇళ్లలో మనం పెట్ క్యాట్స్ పెంచుకుంటుంటాం కదా, అలా కాకుండా ఇవి వీధుల్లో తిరుగుతూ ఉంటాయి. ఇండిపెండెంట్గా అంటే ఒకళ్ళ యొక్క ఆధ్వర్యంలో, ఆధీనంలో ఉండవు అనమాట. వాటినే ఫెరల్ క్యాట్స్ అంటాం.